తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తన దూకుడును కొనసాగిస్తోంది. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితిని ఖాళీ చేసే పనిలో పడింది. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ సీఎం రేవంత్ రెడ్డితో వేగుతున్న బీఆర్ఎస్ కు ఇక కేంద్రంలోని మోదీ వైపు నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొనున్నాయా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కారు చిత్తుగా ఓడిపోయింది. తిరిగి అధికారంలోకి వస్తాయని చెప్పిన కేసీఆర్ ఆ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదుర్కొన్నారు. తర్వాత కూడా పార్టీ విధానాలను మార్చుకోకపోవడం, పార్టీని గాడిలో పెట్టేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగకపోవడం గమనార్హం. ఇక ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 నెలల్లో కూలిపోతుందని రకరకాలుగా వ్యాఖ్యానించారు. దీంతో ముందు జాగ్రత్త అనుకున్నారో లేక కేసీఆర్ కు బలమైన దెబ్బ కొట్టాలనే లక్ష్యాన్ని బలోపేతం చేసుకున్నారో మొత్తంగా రేవంత్ సర్కార్ దూకుడుగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే లెక్కకు మిక్కిలిగా జంపింగులను ప్రోత్సహించింది. ఫలితంగా 34 మంది ఎమ్మెల్యేలు, ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఇక మరో డజన్ మంది వరకు లాగేస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. మరోవైపు ఎమ్మెల్సీలను కూడా లాగేస్తున్నారు. ప్రస్తుతం మండలిలో కేసీఆర్ కు బలం ఉంది. ఏదో ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు మెజారిటీ బలమున్న బీఆర్ఎస్ కు మండలి దోహదపడుతుందన్న వేళ దీనిని గ్రహించిన కాంగ్రెస్ అటు నుంచి నరుక్కొస్తోంది. ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి కేసీఆర్ కు ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు మరో వ్యూహానికి కూడా కేసీఆర్ చిక్కుతున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ను గద్దె దించుతానంటూ ఆయన 2 ఏళ్ల కిందట ప్రకటించారు. చెప్పినట్టుగానే పలువురు ముఖ్యమంత్రులను కలిసి ప్రత్యేక కూటమికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ క్రమంలోనే మోదీ కేసీఆర్ ను బలంగా నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నారు. పనిలో పనిగా ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ కుంభకోణాన్ని కేసీఆర్ కు సంధించారు. దీంతో కేసీఆర్ కూతురు కవిత జైలు పాలైంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఏర్పడిన చిక్కుల ఫలితంగా కేసీఆర్ పార్టీ కోలుకోలేని విధంగా జీరో స్థాయికి దెబ్బతినిపోయింది. ఇక ఇప్పుడు ఉన్నది రాజ్యసభ ఆశలు మాత్రమే. ఇప్పుడు వీరిని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో బీజేపీ నిమగ్నమైందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగి ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఉన్న 4 రాజ్యసభ సభ్యుల్లో 2 బీజేపీ లేదా కాంగ్రెస్ లోకి జారుకున్నా ఆ పార్టీకి ఇబ్బందే. దీనిని ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. ఎలా చూసుకున్నా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో మోదీ వ్యూహాలకు కేసీఆర్ కు కష్టాలు తప్పవని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి 2 జాతీయ పార్టీల మధ్య కేసీఆర్ కోలుకోవడం కష్టమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.